వేడుకుంటున్నాం. మా సమయము ఎంతో దీవెనకరంగా చేసి ఈ స్థలమంతా నీ మహిమతో నింపుమని, మా చుట్టూ నీవు అగ్ని ప్రకారంగా ఉండమని, శత్రు తంత్రములు ప్రవేశించకుండా వారి ప్రభాతంత్రం అన్నీ నువ్వు బంధించమని ప్రార్థిస్తుంటున్నాం. నీ సన్నిధి మేము గుర్తించినట్లు, నీ మహిమ మేము చూచినట్లు దేవా నీవే మాకు సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. కథకాలమున మన ప్రభు యేసు
సంఖ్య 189. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు
4వ పాట పాడుతాం. దేవుని స్తుతించారండి. మన ఇబ్రాహిం సహవాసంలో సియోను గీతాలు అనేవి చాలా ప్రఖ్యాతిగాంచినవి. ఎవరో స్టేజ్ మీద దేవుడు అలాంటి ఆధిక్యతను అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. మనం అందరం కూడా పాడి దేవుని మహిమపరిచే వారముగా ఉంటాం. ఏ సంఘములు కూడా, ఏ మందిరములు కూడా ఇలాంటి ఆధిక్యత లేదు. అందుకనే మనం అందరం పాడి దేవుని మహిమపరిచే వారముగా ఉందాం. ఎందుకంటే మనందరం కూడా 2020 WON అంటే 2021 అంటే 2021 కాదు, అంటే 2020ని ఓన్ అంటే 2020ని జయించాం మనం. అంటే దేవుడు మనకు విజయం ఇచ్చాడు. అంటే ఎన్నో కీడులు వచ్చినాయి, దాని తర్వాత వైరస్, కోవిడ్, ఇవన్నీ ఉన్న కారణం చేత కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు, ఈ రోజు వరకు కూడా దాని తర్వాత కీడులన్నిటి కూడా బాపి సజీవ లెక్కలో పెట్టిన వాడుగా ఉన్నారు. అందరం కలిసి పాడుకున్నాం. పాట సంఖ్య 251. దేవుని స్తుతించాలండి గత సంవత్సరమున కాపాడి. మొదటి 2 చరణాలు మాత్రమే పాడుకున్నాం. ఎన్ని 6 పాటలు పాడాలి, 8 పాడాలని చెప్పారు. అన్నీ మన చరణాలన్నీ కూడా 10, 12 అట్లా ఉంటాయి. సంపూర్ణమైన సంఖ్య 7. అయితే ఒక 2-3 పాటలు 2-3 చరణాలు మాత్రమే పాడుతున్నాం. సందర్భానుసారమైనటువంటి పాట. పాట సంఖ్య 251. దేవుని స్తుతించాలని. దేవుని స్తుతించాలని గత సంవత్సరమున కాపాడి. స్తుతించాలని గత సంవత్సరమున కాపాడి.
ఆయన ఇంగ్లీష్లో పాట సంఖ్య 14 పాడు. గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్ ఓ గాడ్ మై ఫాదర్. మీ మొబైల్లో కూడా ఉంటుంది సాంగ్స్ షీట్ కదా, దాంట్లో కూడా చూసి పాడవచ్చు. గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్ ఓ గాడ్ మై ఫాదర్. Great is thy faithfulness, O God my Father. There is no shadow of turning with thee. Thou changes not thy compassion, faithful Lord. As thou hast been, the forever will be. సంఖ్య 227. ఈ పాట ఇక్కడ చాలామంది ఉన్నారు, రకరకాల భాషలు తప్పున్నారు. తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్లో లేదు ఇది. అయితే కన్నడ వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలిస్తే కన్నడంలో కూడా పాడండి ఈ పాట. ఈశు కా నామ్ మనోహర్ హై. సోదరు తెలుగులో పాడతారు, నేను హిందీలో పాడతాను. అందరం కలిసి పాడు. మనం పరలోకం వెళ్ళిన తర్వాత ఎన్నో లాంగ్వేజ్తో మనందరం కలిసి పాడతాం పాటలు. ఆ విధంగా పాడుతున్నాం. చివరిసారిగా పాట సంఖ్య 227. అయితే యూత్ దాంట్లో అయితే 155. ఈశు కా నామ్ మనోహర్. మొదటి దాని తర్వాత 3వ చరణం మాత్రమే పాడుకుంటాం. ఈ పాట పాడు. తెలుగు వాడచ్చు, హిందీ వాళ్ళు హిందీ వాడచ్చు. ईशु का नाम मनोहर है, इतना मधुर है.
దయచేసి ఈరోజు ప్రోగ్రాము ఒకసారి చెప్తున్నాను, వినవలసిందిగా మనం చూస్తున్నాం. ఎట్లయినా మనకు లవ్ ఫీస్ట్ ఉంది కాబట్టి, మంచి భోజనం ఉంది కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిని అనుభవించే వారముగా ఉంటాం. ఇప్పుడు మనము పాటలు అయిపోయినాయి. థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞత కలిగి ఉండుట. ఎవరు కలిగి ఉంటారు అని మనం చూసినట్లయితే మన బైబిల్ కంటే ముందుగా సీయోను గీతాల్లో మనం చూడవచ్చు. ఆ ఇండెక్స్ అని ఉంటుంది, పాటల ఇండెక్స్ అని ఉంటుంది. మొట్టమొదటిగా ఏముంటాయి? పల్లవులు ఉంటాయి, సాంగ్స్. దాని తర్వాత ఏముంటుంది? ఆరాధన ఉంటుంది. దాని తర్వాత ఏముంటుంది? స్తుతి ఉంటుంది. దాని తర్వాత ఏముంటుంది? కృతజ్ఞత స్తుతి ఉంటుంది. అంటే ఈ 4 వరుసగా అనమాట. అంటే మొట్టమొదటిగా పల్లవుల్లో ప్రార్థన చేయటం కారణం చేత, రెండవదిగా ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆరాధనలో ఆయన బయలుపరుచుకుంటాడు. దాని తర్వాత స్తుతి అంటే ఆరాధనలో ఏమై ఉన్నాడో, ఉదాహరణ రక్షకుడు అంటే మనకు రక్షణ ఇవ్వటం, అంటే స్తుతి అంటే ఆయన రక్షకుడు మనకు రక్షణ ఇవ్వటం. ఇప్పుడు 4వది కృతజ్ఞత స్తుతి, థ్యాంక్స్ గివింగ్ అనేది 4వదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రజల మధ్య దేవుని కార్యములు, దాని తర్వాత వెల్లడి చేయటే కృతజ్ఞత స్తుతి. అందుకనే ఈ వరుస క్రమము భక్సింగ్ గారు ఆదిలో ఉన్నప్పుడు నేర్పించిన వాడుగా ఉన్నారు. ఎవరైతే దేవుని కార్యాలు జరుగుతాయో వారి జీవితంలో 2 టీలు కలిగి ఉండాలి. 2 టీ అంటే ఇరానీ టీ కాదు, టీయే కాదు. టీ అంటే 2 టీలు, టీ అక్షరము. మొట్టమొదటిగా థ్యాంక్స్ గివింగ్, రెండవది టెస్ట్ మనీ. ఈ 2 కూడా మనం కలిగి ఉండడానికి హెబ్రోన్ సహవాసములో దేవుడు మనకి ఈ క్రమాన్ని నేర్పించిన వాడుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఫ్యామిలీ టెస్ట్ మనీ అయిపోయింది, ఇప్పుడు మినిస్ట్రీ టెస్ట్ మనీ. అందుకని 2వ దశలోనికైలు 5వ అధ్యాయం 16లో మనం చూసినట్లయితే, అక్కడ మనం చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము అని మనము చూస్తున్నాం. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే మనం కృతజ్ఞత చెల్లించుట అది దేవుని యొక్క చిత్తము, గాడ్స్ విల్లో ఉంటున్న వారముగా ఉంటున్నాం. అందుకనే ఈ మినిస్ట్రీ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున మనం అందరము కూడా ఏది వాడుతున్నాము, దేంట్లో ఉన్నాము, ఏది ఎక్కువగా మనము ఉపయోగిస్తున్నాము అని మనం చూసినట్లయితే www.com అంటే వరల్డ్ వైడ్ వెబ్. అంటే చూడండి, 2020లో ఈ వైరస్ అనేది డిసెంబర్ 19న వచ్చింది 2019లో. 2020లో మార్చి నెలలో ఈ లాక్డౌన్ అనేది, వైరస్ కారణంగా లాక్డౌన్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత అన్ని చర్చలు బంద్ అయిపోయినాయి. దాని తర్వాత మనము ఏమి చేయలేమని, దాని తర్వాత చాలా కొన్ని సూచనలు పెట్టిన వారుగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మాస్క్ వేసుకోవాలి, ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ కలిగి ఉండాలి, ఇంకా ఏమేమి ఉన్నాయి శానిటైజ్ చేసుకోవాలి, దాని తర్వాత జర్నీ చేయొద్దు, ప్రయాణాలు చేయొద్దు, స్టే ఎట్ హోమ్ అంటే ఇంట్లోనే ఉండాలి. ఇది చూసి సాతానుడు ఒకవేళ నవ్వుకొని ఉండొచ్చు. అయితే దేవుని యొక్క దృష్టిలో భూలోకంలో దేవుని యొక్క పరిచర్య, పని, సేవ ఎప్పుడూ ఆగిపోదు. ఈ రోజు వరకు కూడా భక్ష్యాంకుల చేత ఏర్పాటు చేయబడినటువంటి కొంతమందిలో ఈ రోజు వరకు 5-6 ఉన్నారు. ఆ 6లో ఒకళ్ళు ఎవరంటే దేవదాస్ అంకులు, భక్ష్యాంకుల చేత హెబ్రోన్ సహవాసములో 6 మాత్రమే ఉన్నారు. అది అంటే ఇప్పటివరకు కూడా సేవించేవాడుగా ఉన్నాడు. అంటే నిన్న రాత్రి వస్తే రాత్రి కూడా లండన్కి మీటింగ్ చెప్తా ఉన్నాడు. అయితే సాతాను అనుకోవచ్చు, మనం కూడా అనుకున్నాం ఇంకా మందిరం లేదు ఇంట్లోనే అనుకోవచ్చు. అయితే ఈ హెబ్రోన్ ఇండియా అంటే హెబ్రోన్ నుంచి పరిచర్య అనేది 2013లో కాలేబ్ కెన్నీ, మన దగ్గర కెన్నీ ఉన్నాడు కదా, కెన్నీ దీన్ని పర్సనల్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత మొట్టమొదటిగా కురియన్ గారు, తిమోతి గారు, దాని తర్వాత అంకులు, దాని తర్వాత ఇంకా కొంతమంది దైవజనులు వర్తమానాలు ఇస్తూ ఉన్నారు. అప్పటికి హెబ్రోన్లో మీడియా అనేది తెలియదు. దాని తర్వాత 2015లో, 16లో, 17లో, ఎందుకంటే సమయం లేని కారణం చేత చెప్తున్నారు, ఈ 3 సంవత్సరాల్లో మళ్ళా హెబ్రోన్ మీడియా, దాని తర్వాత హెబ్రోన్ ఇండియా అనేది ఒక ఛానల్ అంటే మీడియా వచ్చింది. ఎందుకంటే వరల్డ్ వైడ్ వెబ్ ఈ రోజున మనము దాంట్లో ఉంటున్నాం. దాంట్లో చాలా ఉన్నాయి, ట్విట్టర్ అని, మెయిల్ అని, దాని తర్వాత ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని, గూగుల్ అని, ఇవన్నీ ఉంటున్నాయి. దాంట్లో ద్వారా ఈ లాక్డౌన్ డేస్లో వైరస్ ఉన్న కారణం చేత దేవుడు ఎక్కువగా వాక్యాన్ని, పరిచర్ను దేవుడు జరిగించిన వాడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా మేము హెబ్రోన్లో యూత్ క్యాంపు 2017లో 38 సాంగ్స్ కెన్నీ, నేను
కలిసి చేద్దామని చెప్పాము. దాని తర్వాత వాళ్ళు ఇప్పటికి కూడా సియోను గీతాలు చేద్దాం అనుకుంటారు, కానీ ఇప్పటి వరకు చేయలేదు. మేము ఆ రోజున కూర్చున్నాము, 38 సాంగ్స్ చేయాలి, కురినకులు మీరు వచ్చి పాట పాడాలి, మేము పాడతాం కొన్ని అన్నాము. ఆయన కెన్నీకి ఎట్లా ఉంటుందో ఓపిక తెలియదు, కానీ చాలా ఓపిక. 1 గంట నిద్రపోతాడేమో, కానీ 3 గంటల వరకు మేము రికార్డింగ్ 3:30కు మేము తినేవాళ్ళం. ఆ విధంగా ఎబ్రోన్లో దాని తర్వాత పాటలు దేవుని యొక్క మహిమార్థమే రావాలని ఆ తలాంతు ఆ మీడియా ఆ విధంగా వచ్చిన తర్వాత దాని తర్వాత ఎబ్రోన్ ఇండియాగా ఇప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు దీంట్లో ఉన్నటువంటి పరిచయాలు చాలా ఉన్నాయి, కానీ 2 పరిచయాలు నేను సజీవ సాక్ష్యం. ఒకటి ఏంటంటే ఎబ్రోన్ ఇండియాలో చైన్ ప్రేయర్ గ్రూప్ అనేది మేము ఆరంభించాం. నిన్నటి దినాన ఫస్ట్ యానివర్సరీ జరిగినదిగా ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు కెన్నీ ఒక్కడే ఉన్నాడు, దాని తర్వాత నేను, దాని తర్వాత ఇంకా కొంతమంది సహోదరులందరూ కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఆ సహోదరులందరూ కూడా అడ్మిన్గా అయ్యాం దాంట్లో. అంటే లాక్డౌన్ డేస్లో కరోనా ఉన్నటువంటి దినాల్లో మనల్ని సాతాను లాక్డౌన్ చేద్దాం అనుకున్నాడు, కానీ మమ్మల్ని చేయలేకపోయాడు, దేవుని ప్రజలను చేయలేకపోయాడు. ఇంకా చైన్ ప్రేయర్ని ఓపెన్ చేసాం. గ్లోబల్గా 4 చైన్ ప్రేయర్లు వచ్చినాయి, 1600 మంది ఉన్నారు. దాని తర్వాత ఇంకా కొన్ని వేల మంది, లక్షల మంది ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసి, అన్న మేము మాకు ఒకటే ఉంది కానీ నెంబరు, ఈ నెంబర్ తోటి మేము 15 మంది హాస్టల్లో ప్రేయర్ చేస్తున్నాం, మా కుటుంబం మొత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం, మా సంఘం కూడా వచ్చి కూడా ఈ టైం తీసుకున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం అని గ్లోబల్గా ఈ ప్రార్థనా పరిచర్య అనేది ఆరంభించిన వారముగా ఉంటున్నాం. ఆరంభించి నిన్నటి దినాన 1 year యానివర్సరీ అయిపోయిన తర్వాత మధ్యలో ఎన్నో విషయాలు జరిగినాయి. ఎన్నో విషయాలు అంటే అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. ఆ మధ్యలోనే వజ్రమాంటి కూడా అస్వస్థతకు గురైతే మళ్ళీ తిరిగి దేవుడు స్వస్థపరిచిన వాడిగా ఉన్నాడు. నేనే సజీవ సాక్షిని. జూలై 14న కరోనా వైరస్ అది ఎట్లా వచ్చిందంటే చాలా అది హైగా వచ్చిందనమాట. ఇంకా నేను అడ్మిట్ అవ్వాలి, వెంటిలేటర్లోకి వెళ్ళిపోవాలి, ఇదే అయిపోవాలి. నాకు అయినటువంటి ఖర్చు 1500 మాత్రమే. అయితే ఎందుకని తెలుసా? జూలై 14న నా డైలీ పోర్షన్ 2వ రాజులు 20వ అధ్యాయం. అక్కడ హిజ్కియాకి డైరెక్ట్గా మరణకరమైనటువంటి వ్యాధి వస్తుందని, డెడ్లీ డిసీజ్. మళ్ళీ ఏం చెప్తాడంటే నువ్వు చచ్చిపోతావు ఈ వ్యాధితో అనొచ్చు. దాని తర్వాత ప్రవక్త వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఈయన కన్నీటితోటి ప్రార్థన చేశాడు. మళ్ళా దేవుడు మధ్యలో ప్రత్యక్షమై నువ్వు వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ప్రార్థన ఆలకించానని చెప్పు అని ఇప్పుడు మళ్ళీ వచ్చి చెప్తాడు. దాని తర్వాత తీర్మానించుకుంటాడు, దేవుడు వాగ్దానాలు 4 ఇస్తాడు, ఐ విల్ హీల్ అని. చివరికి అతడు బాగుపడాను అని ఆ అధ్యాయంలోనే ఉంటుంది. 12 వచనాల్లోనే ఉంటుంది. ఆ రోజున నేను ఉదయకాలం నా డైలీ పోర్షన్ వెళ్ళాను, టెస్ట్ చేయించుకున్నాను, వచ్చాను, మళ్ళీ నా డైలీ పోర్షన్ చదువుకున్నాను. మళ్ళా 3 గంటలకి వార్త వచ్చింది, అంటే హైలీ పాజిటివ్, మీరు ఇమీడియట్గా అడ్మిట్ అవ్వాలని చెప్పబడింది. మళ్ళా నేనేం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. మళ్ళీ బైబిల్ ఓపెన్ చేశా. నా డైలీ పోర్షన్ ఏంటి? 2వ రాజులు 20 మళ్ళీ చదువుకున్నాను. ఆ చదువుకున్నప్పుడు మధ్యలో మొట్టమొదటిగా మరణకరమైనటువంటి వ్యాధి వస్తే భయం వేస్తుంది, ఎవరికైనా భయం ఉంటుంది. దాని తర్వాత కొన్ని వచనాల తర్వాత వెళ్తే ఏముంటుంది? అతడు బాగుపడేది, ఈ హీల్డ్ అని ఉంటుంది. నేను ఏమని ప్రార్థన చేసుకున్నా అంటే హాస్పిటల్కి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, ప్రభా ఈ రోజునే మరణకరమైనటువంటి వ్యాధి పాజిటివ్ వచ్చింది, ఈ రోజునే ఈ వచనంలోనే బాగుపడినంది, ఈ రోజే నువ్వు స్వస్థపరచు, ఈ రోజే స్వస్థపరచావు నువ్వు, వందనాలని చెప్పేశాను. ఆ రోజే ఒక్క రోజులోనే కరోనా అనేది వెళ్ళిపోయినట్లుగా దేవుడు నాకు బలాన్ని శక్తిని అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఈ చైన్ ప్రేయర్ గ్రూప్లో ఎందుకు చెప్తున్నా అంటే నేనే సజీవ సాక్షి. ఎంతోమంది ప్రపంచంలో దాని తర్వాత అనేకమైనటువంటి కంట్రీస్లో, హెబ్రోన్లో తదితర బ్రాంచెస్లో కూడా ప్రార్థించిన వారుగా ఉంటున్నారు. దాని తర్వాత ఈ చైన్ ప్రేయర్ గ్రూప్ చాలా పెద్దది, ప్రపంచంలోనే చాలా పెద్దది అనమాట. ఇంతమంది కూడి ప్రార్థన చేయటం ఎక్కడ లేదు. కొన్ని ఏం జరిగిందో ప్రార్థన చేయటము, దాని తర్వాత అనేకమైనటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మేము చూసాం. కొన్ని ఏ విధంగా ఉన్నాయంటే ఒకళ్ళకి ఆపరేషన్ కావాలి, దాని తర్వాత ఆపరేషన్ కావాలంటే దాని తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన దాంట్లో ఏంటంటే ప్రార్థన చేస్తున్నాం అని అంటారు. అయితే కొంతమంది కువైట్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి ఫోన్ చేసి ఆ సహోదరుడి పరిస్థితి తెలుసుకోండి అని అడిగారు. అడిగితే కనీసం 500 కూడా లేవు, 40,000 రూపాయల సర్జరీ కావాలి, 60,000 సర్జరీ కావాలి, 1,00,000 సర్జరీ కావాలి. ఎవరో ఫోన్ చేశారు, మేము డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ ఇవ్వటము, వాళ్ళతోనే మీరు మాట్లాడుకోండి, మాకు సంబంధం లేదు, మేము ప్రేయర్ చేస్తూ ఉన్నాము, మీరు మాకు సహాయం అని దాని తర్వాత వాళ్ళకి చేయమన్నారు. డైరెక్ట్గా మీకు కాంటాక్ట్ అవ్వాలంటే ఎన్నో సర్జరీలని. దాని తర్వాత దాని తర్వాత చాలామంది భక్ష్యం గారు మోకాళ్ళ జీవితం అంటే ప్రార్థన జీవితాన్ని కొంతమంది లేరు అన్నా, మేము ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉంటున్నాం ఈ లాక్డౌన్ డేస్లో అని. రాత్రి 11 నుంచి గంటల తరబడి వాళ్ళు మోకరించి ప్రార్థించిన వారుగా ఉంటున్నారు.
దాని తర్వాత అనేకమైనటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు దీంట్లో జరిగినాయి. కొంతమంది ప్రమోషన్స్ వచ్చినాయి, కొంతమంది ఎంతోమంది బాగైపోయిన వారుగా ఉంటున్నారు. నేను అతిశయం కొద్ది చెప్తున్నాను, హెబ్రోన్కి వచ్చినటువంటి వారికి దాదాపుగా చాలామందికి కరోనా వచ్చింది, కానీ ఒక్కళ్ళు కూడా చనిపోలేదు. అందరూ కూడా 100% రిజల్ట్ దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. అంటే ఈ విధంగా చాలా విషయాలు ఈ లాక్డౌన్లో చైన్ ప్రేయర్ ద్వారా దేవుడు చూపించిన వాడుగా ఉన్నాడు. ఇంకా చాలా దీంట్లో ఉన్నాయి, కానీ ఇంకా నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే అద్భుతకరములు, ఆశ్చర్యకరాలు చాలా ఉన్నాయి. దాని తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, దాని తర్వాత కేరళ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు, ఇటు నుంచి ఇటు వరకు గ్లోబల్ మొత్తం కూడా ఎక్కడ మన విశ్వాసులు నెక్స్ట్ జనరేషన్ ఉన్నారని యంగ్ వన్స్ని 150 మందిని ప్రీచర్స్గా షార్ట్ మెసేజ్ ఇచ్చి వాళ్ళని పైకి లేపిన వారముగా ఉంటున్నాం. ఇది చైన్ ప్రేయర్ యొక్క గొప్పతనం. ఎందుకంటే మనం ఎప్పుడు, అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్తలో 26:41 ఈ చివరి దినాల్లో ఉంటున్నాం, భయంకరమైన దేవుని రాకడలో ఉంటున్నాం, మెలకువగా ఉండి ప్రార్థించుడి అని దేవుడు మనకు చెప్తున్నవాడుగా ఉన్నాడు. దాని తర్వాత ఇదే హెబ్రోన్ ఇండియాలో చైన్ ప్రేయర్ కాకుండా దాని తర్వాత ఇంకొకటి ఏమి కలిగి ఉన్నామంటే మ్యూజిక్, అంటే పాటల పరిచర్య మేము కలిగి ఉంటున్నాం. కలిగి ఉన్నప్పుడు ఈ పాటలు ఎందుకు దేవుడు మాకు తలాంతి ఇచ్చాడు, దేవుడు మాట్లాడిన కారణం చేత కనీసము దాని తర్వాత హిందీ పాటలు, దాని తర్వాత క్రిస్మస్ పాటలు, దాని తర్వాత న్యూ ఇయర్ పాటలు, ఇప్పుడు మేము గుడ్ ఫ్రైడే పాటలు అన్నీ కూడా చేసిన వారముగా ఉంటున్నాం. ఈ పాటలు వెళ్ళిన తర్వాత వాళ్ళు కరెక్ట్ ట్యూన్స్ ఇస్తున్నామని, కొంతమంది ఏమో అన్న ఈ పాట మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచింది, దాని తర్వాత ఉజ్జయింపబడ్డాం, దాని తర్వాత యేసుప్రభువుని నమ్ముకున్నాం. ఇవన్నీ కూడా అద్భుత కార్యములు, ఆశ్చర్యకాలం పాటల ద్వారా మాకు ఇచ్చినటువంటి ఈ హెబ్రోన్ ఇండియాలో 2 పరిచర్యలు ఏంటంటే ప్రార్థన, దాని తర్వాత దేవుణ్ణి పాటల ద్వారా స్తుతించడం, ప్రైజ్ అండ్ ప్రేయర్. ఈ 2 కూడా ఇప్పటి వరకు కూడా మేము ముందుకు సాగే వారముగా ఉంటున్నాం. దాని తర్వాత ఎంతో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మేము దీంట్లో చూసిన వారముగా ఉంటున్నాం. చివరికి ఒక విషయాన్ని చెప్పి ముగించాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా సమయం లేని కారణం చేత. ఈ పరిచర్లోనే చాలామంది విజిట్ చేయమని, దాని తర్వాత మా దగ్గరికి వచ్చి ప్రార్థించమని, దాని తర్వాత మా దగ్గరికి వచ్చి ఆదరించమని, ఇట్లా మేము విజిట్స్ కూడా కొన్ని చేసిన వారముగా ఉంటున్నాం. ఈ విధంగా ఈ ప్రార్థనలో ఉండబట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి తలాంతులు వినియోగించుకున్న కారణం చేత దేవుడు మమ్మల్ని ఏం చేశాడంటే సజీవ లెక్కలో ఉంచాడు, మమ్మల్ని ఇంకా నిలబెట్టిన వాడుగా ఉంటున్నాడు. అందుకని ఈ పరిచర్య అనేది చాలా గొప్పదైనటువంటి పరిచర్య దేవుడు మాకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. అందుకనే మనకి ఇచ్చినటువంటి తలాంతులు కానీ వరాలు కానీ దేవుని యొక్క మహిమార్థమే మనము వినియోగించుకునే వారముగా ఉండాలి. చూడండి, మనము ఖాళీగా ఉండొద్దు, దాని తర్వాత ఏదో ఒకటి మనము దేవుని కొరకు చేసే వారముగా ఉండాలి. దాని తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండి పరిచర్య ఎంతో పనిని, సేవను జరిగించి సంపూర్ణము చేసిన వాడుగా ఉంది. ఆ బాధ్యత అన్ని డికేడ్స్లోంచి ఆపు చేయబడలేదు, కానీ నడుస్తూ ఉంది. చివరికి భక్ష్యంకుల ద్వారా ఎంతో గొప్ప సేవను జరిగించుకున్నవాడుగా ఉన్నాడు. దాని తర్వాత ఈ తరములో మనమే ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏదో విధంగా మీడియా ద్వారా మనము దేవుని యొక్క సువార్తను పాటల ద్వారా, దాంతో సువార్త ద్వారా, వాక్యం ద్వారా మనము వెదజల్లే వారముగా ఉండాలి. ఇలాంటి పరిచయ పని సేవను అనుగ్రహించిన దేవునికి వందనములు చెప్తున్న వాడిగా ఉన్నాను. ఇప్పుడు మనము పర్సనల్ టెస్ట్.
స్తుతితోనే ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే స్తుతితో పరిశుద్ధునే ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. దయచేసి కూర్చోండి. బ్రదర్ ప్రేమ్ మన మధ్యలో ఉన్నారు. ప్రఖ్యాతిగాంచినటువంటి పప్పెట్ షో అంకుల్ అన్న. మరి డాక్టర్ని తీసుకొస్తాడో యాక్టర్ని తీసుకొస్తాడో తెలియదు, కానీ దాని ద్వారా మాత్రం సువార్త మాత్రం మనకు ప్రకటిస్తాం. మరిన్ని కలిగి ఉంటాం. నీకు ఒక 5 నిమిషాలు. ఒక హలో, ఓకే, మీ అందరి కోసం ఒక ఫ్రెండ్ వచ్చారు. నా పేరు ప్రేమ్. నాతో పాటు మంచిగా ఎక్కడ పోయినా ఒక డాక్టర్ గారు వస్తారు. ఎందుకంటే ఈరోజు చాలా స్పెషల్ కాబట్టి ఈరోజు ఈ కుటుంబంలో దేవుడు చేసిన మేళ జ్ఞాపకం చేసుకోవడానికి, అదేవిధంగా కెన్నీ జీవితంలో దేవుడు చేసిన మేళ జ్ఞాపకం చేసుకోవడానికి మనతో పాటు ఒక మంచి ఫ్రెండ్ వచ్చాడు. పిలుస్తాం అందరినీ. అందరూ పిలవండి. పిలుస్తారు అందరూ ఒకసారి. మీరు అందరూ కలిసి పిలవండి. డాక్టర్ గారు రండి అని చెప్పి పిలవండి అందరూ. డాక్టర్ గారు కాదు, డాక్టర్ గారు అని చెప్పాలి. గట్టి చెప్పండి అందరూ ఒకసారి. రండి అని చెప్పండి అందరూ. ఇప్పుడు పిల్లలు ఇంకా గట్టిగా రావాలి. చెప్పండి డాక్టర్ గారు రండి అని చెప్పండి. ఈరోజు మీకు అందరికీ ఆపరేషన్ చేస్తారైనా కాబట్టి డాక్టర్ పిలుస్తాం. డాక్టర్ గారు అక్కడ మా పిల్లలందరూ పెద్దలందరూ పిలుస్తున్నారు. హలో, నన్ను ఎవరు డాక్టర్ గారు? నేనే. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటి? ఐఎమ్ డాక్టర్ డింగరీ డింగరీ డింగరీ. ఈయన పేరు డాక్టర్ డింగిరి 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 అంట. చెప్పండి అందరూ. అన్నయ్య, వీళ్ళందరూ భోగాలు లాగున్నారేంటి? మాటలు రావా? వస్తాయి, పాటలు కూడా వస్తాయి. నా పేరేంటి తెలుసా మీకు అందరికి? మై నేమ్ ఇస్ డాక్టర్ డింగరీ డింగరీ డింగరీ. ఏం పేరంట? వీళ్ళకి నోరు ఆపరేషన్ చేయాలేమో అన్నయ్య. వీళ్ళకి 4 కేళ్ళు ఉన్నాయో లేదో. ఏం లేదు, అందరూ భయపడతారు. ఇక్కడ దేవదాస్ అంకుల్ ఉన్నాడు. అయ్యో అంకుల్ ఉన్నాడు. అంకుల్ ప్రైజ్ రాడు. అంకుల్ ఉన్నాడంటే ఎవరు నోరు తెరవరంటయ్యా. ఎందుకు? అంకుల్ ఒక్కడే తెరవాలి నోరు. అంకుల్ అంటే అందరికీ రెస్పెక్ట్ కదా. అంకుల్ చాలా పెద్ద ఆయన కదా. అవును అంకుల్, ప్రైజ్ రాడ్. ఈరోజు కెన్నీ అన్నది బర్త్డే. అయ్యో కెన్నీ అన్న అన్న ఊహ కాదు, అంత చిన్న పెద్ద కెన్నీ అన్న కాదు, చాలా పెద్ద కెన్నీ అన్న బర్త్డే ఈరోజు. ఓ, ఈరోజు చాలా పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది. అవునా? మరి ఆంటీ జీవితంలో దేవుడు ఎంతో అద్భుతాలు చేశాడు. మరి ఆంటీని స్వస్థపరిచాడు. నేను ఆపరేషన్ చేయకూడదే స్వస్థపరిచారా? దేవుడు చేశాడు అనమాట. నేను చేస్తే కాదా? నువ్వు చేస్తే కాదు, నీ ఆపరేషన్ అంత ఉత్తుతే. ఏయ్ కాదన్నయ్య, ఐఎమ్ డాక్టర్ డింగరీ డింగరీ డింగరీ. నేను చాలా ఫేమస్ డాక్టర్ తెలుసా? ఎవరికైనా ఏమైనా కావాలంటే చెప్పండి. నాలుగే తీసేస్తాను, కళ్ళు తీసేస్తాను, చెవులు తీసేస్తాను. ఎందుకు? తప్పులు చేయకుండా ఉంటారు కదండి. కాళ్ళు తీసేస్తే తప్పు చూడరు, చేతులు తీసేస్తే తప్పు చేయరు. అందరూ పరలోకానికి డైరెక్ట్ వెళ్తారన్నయ్య. అయ్యయ్యో, పరలోకానికి డైరెక్ట్ వెళ్ళడానికి ఇవన్నీ తీసేయాలా? తీసేస్తేనే వెళ్తారు, లేకపోతే తప్పులు చేస్తేనే ఉంటారన్న వీళ్ళు. కళ్ళతో తప్పు చేస్తారు, చెవులతో ముచ్చటతో తప్పు చేస్తారు, నోరుతో తప్పులు చేస్తారు, కాళ్ళతో చేతులతో చేస్తారు. బ్రెయిన్ ఆపరేషన్ చేసి బ్రెయిన్ తీసేస్తే చెడ్డి ఆలోచించారు కూడా. పరలోకానికి డైరెక్ట్. అవన్నీ కాదు కానీ మరి అవన్నీ దేవుడు ఇచ్చి పంపించాడు కదా. అవును, మరి ఎందుకు ఇచ్చాడు అవన్నీ? సామాన్య కాదు కాదు నరకానికి వెళ్ళమనా? కాదు, అవన్నీ పెట్టుకొని దేవుని మయపరచాలా. అవునా? అవునా? వీళ్ళందరూ ఉన్నారా పోయారా పైకి? హలో, అవునా కాదా చెప్పండి పిల్లలు పెద్దలు చెప్పండి. దేవుడు మనకు అవయవాలు ఇచ్చాడు కదా, దేనికోసము? మన కోసం వాడుకోవడానిక, దేవుడి కోసం వాడుకోవడానిక? డాక్టర్ గారు, నేను డాక్టర్ అని కాదు, ఐఎమ్ డాక్టర్ డింగరీ డింగరీ డింగరీ. వీళ్ళందరికీ ఆపరేషన్ చేయాల్సిందే, ఎవరు మాట్లాడతలేరన్నయ్య. అరే మాట్లాడతారు కానీ ఈరోజు చాలా ప్రత్యేకమైన దినం కదా. అవును, చాలా ప్రత్యేకమైన దినం కాబట్టి మరి దేవుడు వీళ్ళ జీవితంలో చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఓకే, అయితే వీళ్ళకి ఎవరికి ఆపరేషన్లు వద్దంటావా? ఎవరికి వద్దు కానీ మరి ఈ భయంకరమైన కోవిడ్ పరిస్థితి కదా, దేవుడు మనందరూ కోవిడ్ నుంచి మనల్ని బాగా కాపాడాడు కదా. నేనైతే కోవిడ్ కూడా ఆపరేషన్ చేస్తానండి. నువ్వు కోవిడ్ కూడా ఆపరేషన్ చేస్తావు? ఎస్. కాదు కానీ దేవుడే దాని నుంచి మనల్ని కాపాడాలన్నమాట. అవునా? దేవుడే వీళ్ళని కాపాడుతుండా?
నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి కాపాడుతాను కదా. నువ్వు ఫోన్ చేస్తే నువ్వు కాపాడలేవు కానీ డాక్టర్ గారు ఐఎమ్ డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. మీకు ఎవరికైనా ఏమన్నా ఆపరేషన్ కావాలని చెప్పండి. అది కాదు కానీ ఈరోజు మరి కెన్నీ బర్త్డే కదా. అవును అన్నయ్య, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ కెన్నన్న. నాకు కేక్ ఇస్తాడా కోడి ఇస్తాడా? కేక్ ఇస్తాడా కోడి ఇస్తాడా కాదు కానీ అన్న బర్త్డేకి మనం ఈరోజు మంచి వాక్యం వినబోతున్నాం అనమాట. అవును, దేవదాస్ అంకుల్ మాట్లాడతారా? అంకుల్ ప్రైజ్ రాడు అంకుల్. ఈరోజు నైట్ ప్రేయరా లేకపోతే హోల్ డే ప్రేయరా? ఈరోజు చాలా సెలబ్రేషన్ అన్నమాట. ఓ, దేవుడు చేసిన వేలు జ్ఞాపకం చేసుకుని సెలబ్రేషన్. చిన్న కోడికి వస్తుంటే వేగంగా వస్తాడు ఈరోజు. దేవుడి కోసం మేక కోసం కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తా ఉన్నాం మనం ఈరోజు. అవునా, నిజమేనా? వీళ్ళ మొక్కలు చూస్తుంటే ఎప్పుడు తిండి పెడతారా అని చూస్తున్నారు కదా. తినేసి ఫాలో ఉంటున్నారు. లేదు అలాంటిది ఏం లేదు కానీ ఇంకో సంగతి చెప్పాలా, ఈరోజు కెన్నెన్న బర్త్డే రోజు మనం ఒక మాట మాట్లాడుకోవాలి. ఏంటది? ఏంటిదంటే కెన్నెన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా అన్న చెప్పాడు ఏంటంటే ఆయన 2 బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నట. ఏంటి 2 బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా? ఒక్క బర్త్డేకే ఫస్ట్ ఖాళీ అవుతుందని 2 బర్త్డేస్ ఎట్లా? అన్న స్పిరిచువల్ బర్త్డే, ఫిజికల్ బర్త్డే. ఓ, అదెట్లా? ఏసే కుటుంబంలో పుడితే మనం స్పిరిచువల్ బర్త్డే జరిగించుకుంటాం. ఎలా పుట్టాలి? మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలా? మమ్మీ కడుపులోకి వెళ్ళాలా? లేదు స్పిరిచువల్ బర్త్డే కావాలంటే మన దేవుడి యొక్క వాక్యంలో యోహాను 1:12 ఏముందంటే దాన్ని నిందరు అంగీకరించదు వారందరూ దేవుని పిల్లలు అవుతారంట. అవునా? కిన్నయ్యడా? కెన్నెన్న చిన్నప్పుడు మరి మన అంకుల్ డాడీ వాక్యం చెప్తుంటే తను తప్పు తెలుసుకొని ఏసైని అంగీకరించాడు అన్నమాట. ఓ, మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీరు కూడా ఏసైని అంగీకరించారా? సెకండ్ బర్త్డే చేసుకుంటున్నారా? ఉన్న బర్త్డేతో వస్తున్నా? లేదు సెకండ్ బర్త్డే చాలా విలువైంది. ఎందుకంటే ఈ లోకంలో మరి శరీరం ఒక రోజు మనం వదిలిపెట్టిపోవాలి, కానీ ఆత్మకి మరణం లేదు. కాబట్టి ఆత్మ రక్షింపబడాలంటే ఏసైని అంగీకరించాలా. ఓ, అప్పుడే పరలోకానికి వెళ్తాం. నేను ఆపరేషన్ చేస్తే కాదా? నువ్వు ఆపరేషన్ చేస్తే కాదు, ఏసైని అంగీకరిస్తేనే మన పరలోక రాజ్యకి వెళ్తాం. అప్పుడు మన ప్రవర్తన అంతా బాగుంటుంది. మన కాళ్ళు చేతులు నోరు అన్ని కంట్రోల్ ఉంటాయి. దేవుని మాయపరచచ్చు. నిజమేనా? వీళ్ళకి అన్నిటికీ డౌటేనా? వీళ్ళకి తిండి పెడితే వెళ్ళిపోయేటట్టున్నారు. అందులో నిజమేనంటే అవునని చెప్పండి. ఇంతకు మీరు హృదయంలో ఏసై ఉన్నాడా? పిల్లలు ఉన్నారు ఇక్కడ, కళ్ళు ఎక్కువగా ఆడుతున్నారు. పిల్లలు కూడా ఉన్నారు, కానీ అందరికీ ఏసీ అంటే చాలా ఇష్టం. ఏసీని అంగీకరించిన బిడ్డలు. కాబట్టి మేమేం తెలుసుకున్నామంటే మనం ఒక్కరు ఏసీని అంగీకరిస్తే సరిపోదు కదా, మరి మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. అవును, మనం కూడా చెప్పాలి ఆ సువార్త. అందుకే నేను కెన్నెన్న డిసైడ్ చేసుకుని నేను కూడా మరి చచ్చేంత వరకు దేవుని యొక్క సువార్త చేయాలని నిర్ణయించుకున్నాడు. మరి మీ సంగతి ఏంటి? చచ్చేంత వరకు తిని పడుకుందాం అనుకుంటారా? లేదు దేవుని యొక్క ప్రేమ కూడా చెప్పాలనుకోడు. చేస్తారా? వీళ్ళు మొక్కలు చూస్తే డౌట్ వస్తుందండి. అలాంటి లేదు, దేవుని యొక్క వాక్యం చేస్తాం. దేవదాస్ అంకుల్ లాగా అందరూ సేవ చేస్తారా? తిండి పెడితే పోదాం అంటున్నారండి. లేదు అట్లా లేదు, కానీ దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా ఇతరులు. సరే ఒకసారి పాట పాడతావు. అది ఏమి? నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే. ఓకే, నా కళ్ళు చెవులు మొక్కున్నారు తినడానికి. తినడం కాదు, యేసు కోసం. యేసు కోసమే. నా చేతులు కాళ్ళు దేహం అంతా యేసు కోసమే. నా చేతులు కాళ్ళు దేహం అంత యేసు కోసమే. పరిశుద్ధత నాకీయుమా పాటలు పాడి నాట్యం ఆడేదన్. పరిశుద్ధత నాకీయమా బాగా తిని పక్కని తంతాను. అయ్యి తంతారా మీరందరూ? లే మంచి పాడాలా? ఓకే ఓకే, సారీ. పరిశుద్ధత నాకీయుమా పాటలు పాడి నాట్యం ఆడేదన్. పరిశుద్ధత నాకీయమా పాటలు పాడి నాట్యం ఆడేదన్. మరి అందరూ చేసే బిడ్డలైతే మీ చేతులు కాళ్ళు కళ్ళు అన్ని బాగుంటాయా లేదా? మరి దేవుడు మనల్ని స్వస్థపరిచాడు కదా, మరి దేవుడి కోసం జీవించాలా లేదా? జీవిస్తారా? కాళ్ళు దేవుడి కోసం వాడతారా? చేతులు జీవితం నోరు అంతా దేవుడి సేవ చేస్తారా? లేకపోతే నేను వచ్చి ఆపరేషన్ చేస్తారని. ఓకే, నాకు ఫోన్ చేయండి, వచ్చేస్తాను. సరేనా? నా ఫోన్ నెంబర్ రాసుకోండి, 108. ఓకే, బాయ్ చెప్పండి అందరికి. అందరు డాక్టర్ బాయ్ చెప్పండి. టాటా బాయ్. బాయ్ డాక్టర్ గారు. ఐఎమ్ డాక్టర్ డింగ్రీ డింగ్రీ డింగ్రీ. సరే, చాలా పెద్ద పేరు. వెళ్ళొస్తాను, ఫోన్ చేయండి. ఓకే బాయ్. టాటా. ఓకే, లోపలికి వెళ్ళు. టాటా ఓకే, టాటా. తిన్నా హ్యాపీ బర్త్డే కోడి పోయి త్వరగా. అది నువ్వు లోపలికి వెళ్ళు. కేక్ అన్నా. అరే నువ్వు లోపలికి వెళ్ళరా. బాయ్, హ్యాపీ బర్త్డే. ఓకే బాయ్. అంకుల్ బాయ్. టాటా అంకుల్. ఆంటీ ఇక్కడ. అంటే ఆంటీ ప్రైజ్ రా.
ఆంటీని దేవుడు స్వస్థపరిచాడా? నువ్వు లోపలికి వెళ్ళు. నేను కాదా? నువ్వు లోపలికి వెళ్ళు. అందరు చప్పట్లు కొట్టే డాక్టర్ గారికి. ఓకే, డాక్టర్ గారు ఈరోజు ఒక మంచి మాట నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకుని మనం నేర్చుకున్నాం. మన వల్ల పరలోకరానికి వెళ్ళలేము. ఏ ఆపరేషన్ చేస్తే చేతులు కాలు బాగా దేవుడి కోసం కాదు, కానీ ఎప్పుడైతే హృదయం బాగవుతుందో మన జీవితం కూడా బాగవుతుంది. ఈరోజు కెన్యాన బర్త్డే రోజు మనం ఏం నేర్చుకున్నదంటే ఆత్మీయ బర్త్డే చాలా విలువైనది. శారీరకంగా మరి ఈ లోకంలో మరి కుటుంబంలో పుట్టడం ఎంత ఇంపార్టెంటో దేవుని యొక్క కుటుంబంలో పుట్టడం కూడా అది చాలా విలువైనదని మన డాక్టర్ డింగిరి ద్వారా నేర్చుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. గాడ్ బ్లెస్ యూ. సో వన్స్ అగైన్ కెనీ, కంగ్రాచులేషన్స్. బైబిల్ పల్లె పాడుకుందాం. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. బైబిల్ పల్లె అందరూ పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పట్టింప శ్రేష్ఠ So we thank God for this blessed privilege He's given us to give thanks to the Lord. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఇచ్చిన ఈ చక్కటి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. You may be wondering, always he speaks in Telugu today. He started in English. What's the matter? మీరు చాలా మంది చూసి ఆశ్చర్యపోతా ఉండొచ్చు, ఏమైంది సహోదరుడు ఎప్పుడు మాతో తెలుగులో మాట్లాడతాడు కదా, ఉన్నట్టుండి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు, తర్జుమా కోసం వేరే వాళ్ళని తెచ్చుకున్నాడు ఏంటి అని. This message is going to be heard by many other people. చాలా మంది ఈ దినము సాయంకాల సమయం చెప్పే వర్తమానాన్ని వినేవారుగా ఉంటారు. That is the reason I'm speaking in English. అందుకొరకే అంకుల్ ఇంగ్లీష్ లో చెప్తున్నారు, నేను తర్జుమా చేస్తున్నాను. As we already has been told that there are two reasons why we have gathered here together. ఈ సాయంకాల సమయమున కృతజ్ఞత కూడిక కలిగి ఉండటానికి రెండు కారణాలు చెప్పారు. One is the great miracle which the Lord has done in Vajrana's life. ఒకటి మొట్టమొదటిగా సహోదరి జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతమైన ఆశ్చర్య కార్యము. We'll read one verse in connection with that. దానికి సంబంధించి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాము. Book of Psalm 118 కీర్తనలు 118వ అధ్యాయము and verse 23. 23వ వచనము. It says, "This is the Lord's doing, and it is marvelous in our eyes." ఇది ప్రభువు వలన జరిగిన కార్యము, ఇది మా దృష్టిలో అద్భుతమైనది అని రాయబడింది. 118 verse 23. కీర్తనలు 118వ అధ్యాయం 23వ వచనము. అది యెహోవా వలన కలిగినది, అది మా కనులకు ఆశ్చర్యము. It's the Lord's doing, ఇది ప్రభు యొక్క కార్యమై and ఉంటుంది. it is marvelous in our eyes. అది మన యొక్క కనులకు ఆశ్చర్యము కలిగించేదిగా ఉంటుంది. June 3rd was a very, very terrible day for us. జూన్ 3వ తారీఖున అది మా జీవితంలో ఎంతో భయాందోళన కలిగించిన దినము. She was quite all right. అప్పటి వరకు సహోదరి బాగానే ఉంది. Absolutely no sign of any sickness. ఎలాంటి బలహీనత యొక్క సూచనలు ఏది కనిపించలేదు. And then all of a sudden on 3rd June early morning, something around 4:30, she developed a severe headache. అనుకోకుండా జూన్ 3వ తారీఖున ఉదయకాలం 4:30 ప్రాంతమున విస్తారమైన అంటే చాలా భయంకరమైన తలనొప్పి వచ్చింది. Then she was shouting,
crying, saying that headache. ఆ యొక్క తలనొప్పిని బట్టి బిగ్గరగా ఏడుస్తూ అరుస్తా ఉంది, తల బాగా నొప్పొస్తుందని. Nobody was there in the house. అప్పుడు ఇంట్లో ఎవరు కూడా లేరు, Only we two were there. మేమిరువురు మాత్రమే ఉన్నాము. Then suddenly I got up. అప్పుడు వెంటనే నేను లేచి, Then I did not know what I have to do. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. Because she is claiming too much of headache, very severe headache. ఎందుకొరకంటే బిగ్గరగా అరుస్తుంది, చెప్తుంది నాకు విస్తారంగా చాలా బాగా నొప్పొస్తుందని. 1 hour back she was perfectly all right. ఒక గంట క్రితము చాలా బాగానే ఉంది. But all of a sudden this developed. కానీ అనుకోకుండా ఆ కొద్ది గడియల్లోనే నొప్పి ఆరంభమైంది. Then I made her to sit on the cot. అప్పుడు నేను మెల్లగా లేపి మంచం పైన కూర్చోబెట్టాను. And I was just holding on. నేను ఆ విధంగా గట్టిగా పట్టుకున్నాను. Within few minutes కొన్ని నిమిషాల్లోనే she shouted. ఆమె పెద్దగా అరిచింది. And big noise she shouted, and then she fallen down. బిగ్గరగా పెద్దగా అరిచి కింద పడిపోయింది. I thought that she is gone. నేను అనుకున్నాను అయిపోయింది పరిస్థితి అనుకున్నాను. Lord has taken her. ప్రభువారు తీసుకున్నారు ఆమె సన్నిధిలోనికి అనుకున్నాను. The first thing I said, నేను చెప్పిన మొట్టమొదటి మాట, Lord, my ministry is over. ప్రభువా నా పరిచర్య ముగించబడింది. Because he is so helpful to me in my ministry. ఎందుకొరకంటే ఆమె నాకు పరిచర్యలో ఎంతో సహకారిగా ఉంది. And I have been traveling in all over this country and many parts of the world, many countries, because of the cooperation and because with two of us praying together, we are able to do that ministry. అయ్యా నేను దేశం మొత్తము కూడా ప్రపంచ యావత్తు పరిచర్యకు ప్రయాణమై వెళ్తున్నాను, ఆ విధంగా చేయగలిగానంటే కారణము ఏంటి? మేమిరువురిమి కలిసి ప్రార్థన చేసేవారము, పరిచర్యలో నాకెంతో సహకారిగా ఉండేది. So with 5 children, she used to manage alone. I used to be out many times, like states and other places. Months together I used to go away. ఇంట్లో కుటుంబంలో ఒక్కతే 5 పిల్లల్ని చూసుకుంటా ఉండేది. నేను నెలల పాటు నేను వేరు దేశాలకు వేరు స్థలాలకు వారం వెంబడి నెలల క్రితం నేను అక్కడ ఉండేవాడిని. So she was so much helpful. ఆమె ఎంతో మంచి చక్కటి సహకారిగా ఉంది. Then I said, Lord, my ministry is over. అప్పుడు నేను అన్నాను, ప్రభువా నా పరిచర్య ముగించబడింది. And she is collapsed. ఇంకా ఆమె అక్కడికే కళ్ళు తిరిగి పడిపోయింది. Then I started calling to my children. నేను మా పిల్లలకు నేను ఫోన్ చేసి పిలుస్తాను. I knew that she is gone. Lord has taken her. నేను అప్పటికే అనుకున్నాను ఇంకా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది, చనిపోయింది అనుకున్నాను. But I did not tell. I told the children, mommy is very serious, please come. కానీ నేను పిల్లలతో ఏమన్నానంటే, అమ్మ చాలా సీరియస్ గా ఉంది, చాలా తీవ్రంగా ఉంది పరిస్థితుల్లో, త్వరగా రండి అన్నాను. Children came. అప్పుడు పిల్లలు ఇంటికి వచ్చారు. In no time they came. చాలా కొద్ది సమయంలోనే వచ్చేసారు. So immediately we have taken to the doctor. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాము. Nearby. దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకొని వెళ్ళి, We are not satisfied. మేము అక్కడ మాకు తృప్తి అనిపించలేదు. We have taken to another hospital. వెంటనే వేరే హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాను. And then the doctor has examined her. అప్పుడు డాక్టర్స్ తగిన పరీక్షలన్నీ చేసి, She said she cannot survive. ఏమన్నారంటే ఇంకా ఎక్కువ కాలము బతకలేదు అన్నారు. She cannot survive at all. ఆమె అసలు బ్రతికే శక్తి కూడా లేదన్నారు. And some operation we have to do. మేము ఒక ఆపరేషన్ చేయాలన్నారు. She had the brain hemorrhage. ఎందుకొరకంటే ఆ యొక్క బ్రెయిన్ పని చేయటం అనేది ఆగిపోయింది. Nobody will survive if they get the brain hemorrhage. ఒకవేళ ఆ విధంగా బ్రెయిన్ హ్యామర్ అనేది వచ్చిందంటే ఎవరు కూడా బ్రతకటం అసాధ్యము. If they survive, ఒకవేళ వాళ్ళు బ్రతికినా they will get paralyzed. వారు ఏదో పక్షవాయువు కలిగి ఉంటారు, They will lose their memory power. లేదంటే వారి యొక్క జ్ఞాపక శక్తి కోల్పోతారు. Definitely one or other effect will be there. ఖచ్చితంగా ఏదో ఒక పరిణామము తీవ్రంగా మాత్రం ఉంటుంది. And we are also not guarantee. We can't give the guarantee that operation will be successful. వారు ఏమన్నారంటే వైద్యులు, లేదంటే ఒకవేళ ఆపరేషన్ చేసినా ఆపరేషన్ విజయవంతంగా అవుతుందని మేము గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. And if you are prepared, and we will. ఒకవేళ మీరు ఈ యొక్క షరతులకు సిద్ధంగా ఉంటే మేము చేస్తాము. We said, all right, what can we do? Please carry on. మేమన్నాము, మేమేం చేయగలుగుతాము, సరే మేము అన్నిటికీ ఒప్పుకుంటున్నాం, మీరు మీ పని కానివ్వండి అన్నాము. And when she was being operated, అప్పుడు ఆ విధంగా ఆపరేషన్ జరిగేటప్పుడు we all children outside the hospital, we are crying to God. పిల్లలము మేమందరం కూడా బయట నిలబడి అంటే ప్రార్థనలో ప్రభువుకు మొరపెడుతూ వచ్చాము. Lord, have mercy upon her. అయ్యా దయచేసి మీరు ఆమె పట్ల కనికరాన్ని చూపించండి. Take charge of this. అయ్యా ఈ యొక్క పరిస్థితిని మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోండి. And maybe few hours it took for operation. కొన్ని గంటలు ఆ యొక్క ఆపరేషన్ జరిగింది. And
Immediately she was brought to ICU, వెంటనే దాని తర్వాత ఐసీయూలోకి తీసుకుని వచ్చారు. and then we went to see the doctor, మేము దాని తర్వాత డాక్టర్ని కలవటానికి వెళ్ళాము. and then the doctor said, అప్పుడు డాక్టర్స్ అన్నారు, all your prayers have been heard. God has done wonderful thing. దేవుడు మీ యొక్క ప్రార్థనలు విన్నాడు, జవాబిచ్చి అద్భుత కార్యము చేశాడు. Operation is successful, ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. but we'll keep her under observation, కానీ కొన్ని రోజులు ఆమెను గమనికలో ఉంచుతాము. so that we may another problems may not develop. ఎందుకొరకంటే వేరే సమస్యలు రాకుండా మేము చూడాలి, గమనించాలి. She is already heart patient, అప్పటికే గుండె సమస్య ఉంటుంది, and that treatment is keep going on. ఇంకా దానికి ఆ గుండెకి సంబంధించిన వైద్యం కూడా కొనసాగుతుంది. Then this is the additional దాని problem. తర్వాత దానికి తోడుగా ఈ యొక్క సమస్య కూడా వచ్చింది. God has done a miracle కానీ దేవుడు అద్భుత కార్యము చేశాడు. without any side effects. God has brought her. Today she is made her to stand before us. ఎలాంటి వేరు పరిణామాలు లేకుండా దేవుడు భద్రంగా కాచి మన మధ్యలో ఉండటానికి సహాయం చేశాడు. It's the Lord's doing. ఇది ప్రభు యొక్క కార్యము, It's not a man's doing. అది మనుషుడు చేసిన కార్యము కాదు. Even doctor accepted. It's not only me, but it's God whom you have been praying. డాక్టరే దీని విషయాన్ని ఒప్పుకున్నారు, మేము కాదు, మా వలన అయ్యింది కాదు, దేవుడే సహాయం చేస్తూ అద్భుత కార్యము చేశాడు. We all lost hope. మేమందరమే మా నిరీక్షణ కోల్పోయాము. We thought that she will never come back live to the house. ఇంకా తిరిగి బ్రతికి ఇంటికి వస్తుందని మేము అనుకోలేదు. But God has done miracle. కానీ ప్రభువారు అద్భుత కార్యము చేశాడు. And He did not stop my ministry. ఆయన నా పరిచర్యను ఆపేయలేదు. And He has been so faithful. ఆయన నాకు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. The Bible says, బైబిల్ గ్రంథంలో రాయబడింది, by His stripes we are healed. ఆయన యొక్క పొందిన దెబ్బల ద్వారా మనము స్వస్థపరచబడ్డాము. That's how our healing will come. ఆ విధంగా మనకు స్వస్థత అనేది వస్తుంది. Let us read that verse. ఆ యొక్క మాటను చదువుతాం చూడండి. Book of Isaiah, యెషయా గ్రంథము chapter 53. 53వ అధ్యాయము. See the verse indeed. Verse 5. 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. By His stripes we are healed. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనం స్వస్థపరచబడ్డాము. Jesus Christ took the stripes. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క దెబ్బల్ని ఆయన He has తీసుకున్నాడు. been wounded on the cross. ఆయన కల్వరి శిలువలో గాయపరచబడ్డాడు. He has been scourged on the cross. ఆయన కల్వరి శిలువలో శాపగ్రస్తుడిగా వేలాడాడు. He is the holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. There is no sin in Him. ఆయనలో ఎలాంటి పాపము లేదు. And the crucifixion is only for the wicked man. ఎవరైతే పాపము చేశారో దౌర్జన్యులకు మాత్రమే సిలువ ఉంటుంది. But Bible says there is no sin in Him. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆయనలో ఏ పాపము లేదు. He did not sin. ఆయన పాపము ఎరుగనివాడు. Why He should be hanged on the cross? ఎందుకు ఆయన సిలువ పైన వేలాడాలి? Because of your sin and my sin. ఆయన మీ పాపము నా పాపము నిమిత్తమే. Sin of the whole world. ప్రపంచ యావత్తు యొక్క పాపం ఆయన మీద మోపబడింది. His stripes we are healed. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనము స్వస్థపరచబడ్డాము. Two types of healing. రెండు రకముల స్వస్థత, Spiritual healing. ఆత్మీయమైన స్వస్థత, And then the physical healing. దాని తర్వాత భౌతికమైన స్వస్థత. The spiritual disease. ఆత్మీయమైన రోగము, And then because of that disease we are spiritually dead and we go to hell. ఆత్మీయమైన రోగమును బట్టి మనము చనిపోయి నరకానికి వెళ్లే వారముగా ఉంటాము. Because all have sinned and come short of the glory of God. ఎందుకొరకు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయిన వారు. Gift of God is eternal life. కానీ దేవుని యొక్క బహుమానము నిత్య జీవమై ఉంటుంది. His stripes we were healed. ఆయన యొక్క దెబ్బల ద్వారా మనం స్వస్థపరచబడ్డాము. Only one way. ఆయన ఒకే ఒక్క మార్గము, Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారే. I said I am the way, the truth and the life. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. Yes, and through Him is the way to the eternal life. ఆయన ద్వారా మాత్రమే మనము నిత్య జీవమును పొందే వారముగా ఉంటాము. He will forgive us. ఆయన మనల్ని క్షమిస్తాడు. He has forgiven me. ఆయన నన్ను క్షమించాడు. He has changed my life. ఆయన నా జీవితాన్ని మార్చాడు. He has not changed my religion. ఆయన నా యొక్క మతాన్ని మార్చలేదు, He has changed my life. ఆయన నా జీవితాన్ని మార్చాడు. Past 54 years. గడిచిన 55 సంవత్సరాల క్రితం మార్చాడు. I am
sharing this glorious gospel to all the people of the world. ఈ యొక్క మహిమకరమైన సువార్తను ప్రపంచ యావత్తు కూడా నేను పంచుకుంటున్నాను. He will give us the physical healing and spiritual healing. ఆయన భౌతికమైన స్వస్థతనిస్తాడు, ఆత్మీయమైన స్వస్థతనిస్తాడు. What a glorious God. ఎంత మహిమకరమైన దేవుని కలిగి ఉంటున్నాము. Because of our sin he was wounded. మన యొక్క పాపములు అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. What a wonderful savior. ఎంత గొప్ప అద్భుతమైన రక్షకుడు. The one who thinks about a sinner. ఆయన పాపిని గురించి ఆలోచించే దేవుడు. Because he doesn't want any sinner to go to hell. ఎందుకొరకు ఏ పాపి కూడా నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. And this morning ఈ యొక్క సాయంకాల సమయమున he is speaking. ఆయన మీతో మాట్లాడుతున్నాడు. Is anyone who has not been born? ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా రక్షించబడని వారు, తిరిగి జన్మించని వారు ఉంటే It's a great invitation for you. ఇది మీకు ఇవ్వబడుతున్న గొప్ప ఆహ్వానము. The Lord is saying, come unto me, I will give the rest. ప్రభువు అంటున్నారు, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. So, the purpose of Lord saving Vajrama is to proclaim the gospel, not to stop the ministry, to continue the ministry. యేసుక్రీస్తు ప్రభువారు వజ్రమ్మ గారిని రక్షించడానికి గల కారణం ఏంటంటే సువార్త పరిచర్య అనేది ఆగిపోకూడదు, అది కొనసాగాలనేది. And this is one of the reasons today we have gathered here. ఈ దినమున మనం అందరం కూడుకునటానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం. Glorious invitation. మహిమకరమైన ఆహ్వానము. He can forgive our sins. ఆయన మన పాపములను క్షమించగలుగుతాడు. He can change our life. ఆయన మన జీవితాన్ని మారుస్తాడు. Give us eternal life. ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. If you want that, ఒకవేళ అది నీకు కావాలా, you can come నీవు రావచ్చు. and say, Lord, I am a sinner. నువ్వు వచ్చి చెప్పాల్సింది, ప్రభువా నేను పాపిని, Have mercy upon me. తండ్రి నా పట్ల కనికరాన్ని చూపించండి. And he will heal you. అప్పుడు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. Yes, it is the Lord's doing. ఇది ప్రభు యొక్క కార్యము. And it's marvelous in our eyes. అది మన కనులకు ఆశ్చర్యము కలిగిస్తుంది. How many miracles we have been seeing in our life. మన జీవితంలో ఎన్ని అద్భుత కార్యములను చూస్తున్నామో. When I met with the accident, నాకు కూడా ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు it was a fire accident. అది అగ్ని ప్రమాదం జరిగింది. And doctor said, డాక్టర్స్ అన్నారు, in 48 hours he will die. 48 గంటల్లో నువ్వు చనిపోతావు. My whole of body was burnt. నా శరీరం మొత్తము కాలిపోయింది. Whole of body. నా యొక్క శరీరం మొత్తము కాలిపోయింది. Became like a charcoal. నేను ఏ విధంగా అంటే బొగ్గులాగానే అయిపోయాను. Doctor said he will not survive. డాక్టర్స్ అన్నారు, ఈయన ఏ మాత్రం బ్రతకడు. But God has done. It is the Lord's doing. It is marvelous in our eyes. కానీ దేవుడు అద్భుత కార్యము చేసి నన్ను బ్రతికించాడు. ఇది దేవుని యొక్క కార్యము, మన కన్నులకు ఆశ్చర్యము The కలిగిస్తుంది. doctor who said that I will die, he died long ago. I am still living. ఏ డాక్టర్ అయితే నేను చనిపోతానని చెప్పాడో ఆయన ఇంతకు ముందే చనిపోయాడు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఎప్పుడో చనిపోయాడు, I am living. కానీ నేను జీవిస్తున్నాను. It is the work of the Lord. ఇది దేవుని యొక్క కార్యము. It is marvelous in our eyes. అది మన దృష్టికి ఆశ్చర్యమైనది. Secondly, రెండోది, so Kenny's birthday. కెన్నీ యొక్క పుట్టినరోజు. In that connection also we are going to read one verse. ఆ సందర్భానికి సంబంధించి కూడా ఒక వాక్యాన్ని చదువుకుందాము. ఏం చేశాడని. Second Chronicles, రెండో దినవృత్తాంతములు chapter 29 29వ అధ్యాయం and verse 1. మొదటి వచనము. Second Chronicles, chapter 29 and verse 1. రెండో దినవృత్తాంతములు 29వ అధ్యాయం మొదటి వచనము. Read. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములో యెరూషలేము ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. During the time of Hezekiah's father, హిజ్కియా తండ్రి యొక్క సమయంలో whole nation of Israel was in darkness. ఇజ్రాయెల్ దేశం అంతా కూడా చీకట్లో ఉంది. Spiritually dead. ఆత్మీయంగా మృతి స్థితిలో ఉన్నారు. House of God were closed. దేవుని యొక్క మందిరము మూయబడింది. His father Ahaz was a most wicked man. తన తండ్రి అయిన ఆహాజు ఎంతో దౌర్భాగ్యంగా దుష్టుడిగా He జీవించాడు. brought death to the nation. అతను మరణాన్ని దేశానికి తీసుకొని వచ్చాడు. He locked up the house of God. దేవుని యొక్క ఇంటిని సంపూర్ణంగా మూసివేశాడు. He has put off the lights in the house of God. దేవుని యొక్క ఇంట్లో దీపములను ఆర్పేశాడు. Such a wicked man. అలాంటి దుష్టుడు. At that time, ఆ సమయంలో God was seeking one young man దేవుడు ఒక యవనస్తుని వెతుకుతున్నాడు. who can bring a life back to this nation of Israel. ఎవరు తిరిగి ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో వెలుగునికి తీసుకొని రాగలుగుతారు. And this Ahaz had one son. His name was Hezekiah. ఆహాజుకు ఒక కుమారుడు ఉంటున్నాడు, తన పేరు హిజ్కియా. When Ahaz died, ఆహాజు చనిపోయినప్పుడు Hezekiah became a king. హిజ్కియా రాజయ్యాడు. When he became a king, తాను రాజైనప్పుడు he was 25 years old. 25 సంవత్సరముల ప్రాయము కలిగిన వాడు. Second verse. రెండో మాట, Yes. అతడు తన పితరుడు రెండో వచనము, అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి
యథార్థముగా A ప్రవర్తించును. man who was living a sincere life. ఒక యథార్థముగా ప్రవర్తిస్తుంటున్న జీవితము. Verse 3. 3వ వచనము, Yes. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసెను. What this young man has done ఈ యొక్క యవనస్తుడు చేసిన పనేంటి? when he became a king, తాను రాజైనప్పుడు he was not bothered about his kingdom. తన యొక్క రాజ్యమును గురించి He పట్టించుకోలేదు. never bothered about his throne. తన యొక్క సింహాసనం గురించి ఆలోచించలేదు. Never bothered about his kingship. లేదంటే తన యొక్క రాజరికం గురించి He ఆలోచించలేదు. kept everything aside. వాటన్నిటిని కూడా ప్రక్కన త్రోసిపెట్టి He went to the house of God. దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించి Broke open those locks. దేవుని యొక్క ఇంటిని తెరిచాడు. Opened the doors. దేవుని యొక్క ద్వారములు తెరిచాడు. What a guts he must be having. ఎంత గొప్ప ధైర్యము తను కలిగి ఉన్నాడు. Young man at the age of 25. ఒక యవనస్తుడు 25 ఏళ్ల ప్రాయము కలిగినప్పుడు So many sitting here. అనేక మంది ఇక్కడ కూర్చున్న వారు ఉన్నారు. 25 and more than 25. 25 సంవత్సరాలు దానికన్నా ఎక్కువ ఉన్నవారు అనేక మంది ఉన్నారు. Less than 25 also. 25 కన్నా తక్కువ ఉన్నవారు కూడా ఉన్నారు. What are you doing? నీవు ఏం చేస్తున్నావు? Look at this young man. ఈ యొక్క యవనస్తుని చూడండి. He became a king. తాను రాజయ్యాడు. He never bothered about the kingship. తాను యొక్క రాజరికం గురించి He ఆలోచించలేదు. never bothered about the kingdom. లేదంటే రాజ్యం గురించి ఆలోచించలేదు. Very first year, మొట్టమొదటి సంవత్సరము first month, మొదటి నెల he went and opened the house of God. తాను దేవుని యొక్క మందిరానికి వెళ్లి దేవుని మందిరం యొక్క ద్వారములు తెరిచాడు. He did what God has done marvelous things in the life of Hezekiah. ఎస్కియా జీవితంలో దేవుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యములు జరిగించాడు. His young life. తన యొక్క యవన జీవితంలో He surrendered his life not to the kingdom but to the King of the glory. తన జీవితాన్ని ఈహలోక సంబంధమైన రాజ్యములకు సమర్పించుకోలేదు కానీ మహిమకరమైన రాజ్యమునకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. Great miracles God has done in his life. దేవుడు తన జీవితంలో ఆ కారణాన్ని బట్టి అనేకమైన అద్భుతములు చేస్తూ He వచ్చాడు. was faithful to God. తాను దేవునికి యథార్థపరుడుగా నమ్మకస్తుడిగా జీవించాడు. Even he could stop the sun coming backward, which is highly impossible. చూడండి, సూర్యుడు తిరిగి వెనకకి రావటము దాన్ని సాధ్యమైందంటే అది చాలా అసాధ్యమైన ప్రక్రియ. Of course, for your understanding, I am saying sun gone back. And Sun will never go back. చూడండి, మీకు అర్థం అవ్వటానికి ఆ సూర్యుడు వెనకకు వచ్చాడన్నాను కానీ సూర్యుడు ఎప్పుడు వెనకకి రాడు. He is stable. ఎప్పుడు కూడా అదే ఉన్న చోటనే ఉంటాడు. Bible says బైబిల్ గ్రంథంలో 10 రాయబడింది degree it came back. అది తిరిగి వెనకకు వచ్చిందని రాయబడింది. How did it happen? అది ఏ విధంగా సాధ్యమైంది? It is not the sun. అది సూర్యుడు కాదు. Earth has got reversed. అంటే భూగోళము అది త్రిప్పబడింది. This is something unbelievable. చూడండి, ఇది ఎంతో ఆశ్చర్యం, నమ్మటానికే సత్యంగా ఉండదు. If the earth stops moving 2 seconds, there will be whole universe will be bombarded. All the planets will become vaporized. ఒకవేళ మన యొక్క భూగోళము తిరగటము 2 సెకండ్లకే ఆగిపోతే ప్రపంచం మొత్తం కూడా అల్లకల్లోలం, విశ్వమంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ప్లానెట్స్ విశ్వమంతా కూడా, all planets will be bombarded. విశ్వమంతా కూడా అన్ని భూగోళాలన్నీ కూడా అది తలకిందులైపోతాయి. But God has not only stopped the earth moving. దేవుడు ఈ యొక్క భూమిని తిరగటం ఆపేయటం మాత్రమే కాదు, He reversed it. దాన్ని అంటే వెనుకకు త్రిప్పాడు. That is more highly impossible. అది ఇంకా అసాధ్యమైంది. I worked in a geophysical research institute. All these earth science. నేను ఈ యొక్క జియో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పనిచేశాను. అంటే దీనికి రీసెర్చ్ కి సంబంధించిన earth science. భూమికి సంబంధించిన శాస్త్రము. All earth science scientists will be there. భూమికి సంబంధించిన భూగోళ శాస్త్రులందరూ కూడా అక్కడ ఉంటారు. One day I told one of my scientists. ఒక దిన ఒక శాస్త్రవేత్తతో అన్నాను, Sir, do you know there was a time in the history of the Bible that earth stopped moving? అయ్యా, మీకు ఒక సంఘటన తెలుసా? బైబిల్ గ్రంథంలో చరిత్ర రాయబడింది, ఒక సమయంలో భూమి తిరగటం ఆగిపోయింది అన్నాను. He said, don't talk all these foolish things in the office. ఆయన ఏమన్నాడంటే, బుద్ధిహీనమైన మాటలన్నీ కూడా నువ్వు ఆఫీస్ లో మాట్లాడద్దు అన్నాడు. These things you can talk in your church. నువ్వు ఇలాంటి మాటలు వెళ్ళి నీ మందిరంలో మాట్లాడు. He says that earth stopped moving. నువ్వు అంటున్నావు భూమి తిరగటం ఆగిపోయిందా? Don't talk all these mad things. ఇవన్నీ పిచ్చి మాటలు, బుద్ధిహీనమైన మాటలు ఇక్కడ మాట్లాడద్దు. Then I told him, నేను అప్పుడు అన్నాను, not only it stopped moving. అయ్యా, తిరగటం ఆగిపోవటం మాత్రమే కాదు, Sir, God has reversed it. అయ్యా దాన్ని దేవుడు వెనుకకు తిప్పాడు అన్నాను. So he told to the other scientist, అప్పుడు ఇంకో శాస్త్రవేత్తతో అన్నాడు, ఆయనతో ఏమని చెప్పి బయటికి పంపి. ఆయనతో ఏదన్నా చెప్పి ఫస్ట్ నా ముందు నుండి బయటికి పంపి. Highly impossible. అది ఎంతో అసాధ్యమైన ప్రక్రియ. I don't blame those scientists. నేను ఆ యొక్క శాస్త్రవేత్తలు నిందించట్లేదు. They are correct. వారు సరి అయిన మాటలు They చెప్పారు. are 100% correct. వారు 100% సత్యము. But God can do still
whatever he likes. కానీ దేవుడు ఆయన ఇష్టానుసారముగా ఏ ప్రక్రియనైనా చేయగలడు. Because of this one young man. ఎందుకొరకు ఈ యొక్క యవనస్తుని కారణంను బట్టి 25 years. తాను 25 సంవత్సరముల ప్రాయము కలిగిన యవనస్తుడు Brought mighty revival. తాను ఒక అద్భుతమైన ఉజ్జీవమును తీసుకొని వచ్చాడు. So there are lots of things to speak. చెప్పడానికి అనేకమైన విషయాలు ఉన్నాయి. Only one more thing I'll speak and stop. ఇంకొక మాటను చెప్పి నేను ముగిస్తాను. What Hezekiah has done, there were 19 kings ruled over Judah right from David. దావీదు మొదలుకొని హిజ్కియా వరకు 19 రాజులు యూదా దేశమును ఏలారు. And before that no kings. దానికన్నా ముందు రాజులు లేరు. There were prophets. అంటే దావీదు కన్నా ముందు సౌలు కన్నా ముందు ప్రవక్తలు ఉన్నారు. David కన్నా ముందు. దావీదు కన్నా ముందు ప్రవక్తలు ఉన్నారు. Yes, there were a lot of prophets were there. అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. And then and that the first prophet was Moses. ఆ మొట్టమొదటి ప్రవక్త మోషే. Of course, actually officially Samuel was the prophet, but Moses was already a prophet. అంటే దానికన్నా ముందు ఉన్నారు కానీ అంటే రాయబడిన ప్రకారంగా మొట్టమొదటి ప్రవక్త మోషే అంటున్నాడు. And during the time of Moses, మోషే సమయంలో he made a brazen serpent. ఒక సర్పమును అంటే ఇత్తడి సర్పమును తను చేశాడు. And he sent the people, because God has sent the serpents among the people because of their disobedience. Many people were bitten and died. దేవుని యొక్క ప్రజలు దేవునికి అవిధేయత చూపించిన కారణంను బట్టి అనేకమైన విష సర్పములను ఆ గుంపులోనికి అనుమతించిన కారణంను బట్టి విష సర్పములు కరిచి అనేక మంది దేవుని ప్రజలు చనిపోయారు. The people cried unto God. అప్పుడు ప్రజలందరూ యెహోవాకు మొరపెట్టారు. God told to Moses, అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, make a brazen serpent. నువ్వు ఒక ఇత్తడి సర్పమును చేయి, Lift it up in a high place. దాని ఉన్నతమైన స్థానానికి దాన్ని ఎత్తి చూపించు. Anybody is bitten by the snake, ఎవరైతే పాము ద్వారా కరవబడ్డారో if they look that brazen serpent, ఆ యొక్క సర్పమును వారు చూసినప్పుడు ఇత్తడి సర్పమును then they will be healed. వారు స్వస్థపరచబడతారు, They will not die. వారు చనిపోరు. Thousands life has been changed. అనేక మంది వేల సంఖ్యలో జీవితము స్వస్థపరచబడి మార్చబడింది. Thousands and thousands were healed. వేలాది సంఖ్యలో ప్రజలు స్వస్థపరచబడ్డారు. Moses died. మోషే చనిపోయాడు, Aaron died. అహరోన్ చనిపోయాడు. But the brazen serpent was there. కానీ ఆ ఇత్తడి సర్పం మాత్రం ఉంది. And this Israel, ఈ యొక్క ఇజ్రాయెల్లో this serpent has saved our life. ఈ యొక్క సర్పము మన జీవితములను కాపాడింది. Brazen serpent. ఈ యొక్క ఇత్తడి సర్పం జీవితమును కాపాడింది. They started worshipping that. ఆ విధముగా దాన్ని పూజించటం ఆరంభించారు. What a horrible thing. ఎంతో దౌర్భాగ్యమైన It పరిస్థితి. has become an idol. అది విగ్రహముగా మార్చబడింది. So they started worshipping. కాబట్టి వారు ఆ విధంగా పూజిస్తూ ఆరాధిస్తున్నారు. It was against God. అది దేవునికి వ్యతిరేకమైన ప్రక్రియ. And God was thinking, what is this foolish people? I made this serpent for one purpose. Now they made it as a god and started worshiping. దేవుడు అనుకున్నారు, వీరు ఎంత బుద్ధిహీనులు, నేను ఈ యొక్క ఇత్తడి సర్పమును చేయమన్నది ఒక ప్రణాళికను బట్టి, కానీ వీరు దానినే దేవుడిగా చేసుకొని వారి మధ్యలో పూజిస్తున్నారు. It was continuing for years together. ఆ విధంగా సంవత్సరాల కొలది అది కొనసాగుతూ వచ్చింది. It's a horrible sin among the Israel. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో అది ఎంతో భయంకరమైన పాపము. It was carried on from king to king, అది to king. రాజు వెంబడి రాజు ఆ ప్రక్రియ ఆ విధంగా కొనసాగుతూ వచ్చింది. No king had guts to break it down. ఏ రాజుకు కూడా ధైర్యము చాలలేదు దాన్ని విరగొట్టడానికి. ఏం జరిగిందంటే, You know why? మీకు తెలుసు ఎందుకో. If anybody breaks it down, they lose their kingdom. ఎవరైనా ఆ యొక్క విగ్రహమును తీసివేస్తే వారి యొక్క రాజరికమును కోల్పోతారు. Because whole of Israel, they were thinking, this is the one who has saved our life, and they were worshipping. ఎందుకొరకు ఇశ్రాయేలీయుల ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, ఇది మా యొక్క ప్రాణములను కాపాడిందని దానిని పూజించి దాన్ని గణపరుస్తున్నారు. One kingdom has over. ఒక రాజ్యం వెళ్ళిపోయింది, Another king came, ఇంకొక రాజు వచ్చాడు. and somebody might have told him this story. బహుశా ఇంకా ఆ రాజుకి ఎవరో చరిత్ర చెప్పిండవచ్చు. And then he might have decided, no, it should be broken down. ఆ రాజు అనుకొని ఉండవచ్చు, లేదు దాన్ని విరగొట్టేసేయాలని. The prophet said, అప్పుడు అక్కడ ఉన్న ప్రవక్తలు ఉండవచ్చు, నీకెందుకయ్యా వచ్చిన తలకాయ నొప్పి, why you are bothered? Your forefathers, nobody could do anything. నీ యొక్క పూర్వీకులు నీ యొక్క తండ్రి వాళ్ళ పితరులే చేయలేదు, నువ్వెందుకు చేస్తావు? You are going to
how long you are going to live. నువ్వు ఎన్ని రోజులు బ్రతుకుంటావు చెప్పు, ఎన్ని రోజులు వెళ్తావు? You enjoy your kingdom, go away. Let another king take. నువ్వు రాజు అయ్యావు కదా, సంతోషంగా నీ రాజరికాన్ని అనుభవించి వెళ్ళు, తర్వాత వచ్చే రాజు చూసుకుంటాడు కదా. 19 kings. ఆ విధంగా 19 రాజులు They had no guts to break it. వారు దాన్ని విరగొట్టడానికి ధైర్యం చాలలేదు. They were fearful. వారు భయపడ్డారు. They were bothered about their kingdom. వారి యొక్క రాజ్యం గురించి ఆలోచించారు. They were not bothered about God. వారు దేవుని గురించి ఆలోచించలేదు. They were bothered about their kingship. వారి యొక్క రాజరికం గురించి They were ఆలోచించారు. bothered about their throne. వారి యొక్క సింహాసనం గురించి They were ఆలోచించారు. bothered about their authority. వారి యొక్క అధికారం గురించి ఆలోచించారు. They never touched it. వారు ఎప్పుడు దాన్ని తాకలేదు. During the time of Hezekiah, కానీ హిజ్కియా సమయంలో somebody told him, హిజ్కియాకు ఎవరు చెప్పారు, "Sir, this is what happening among us. అయ్యా మన మధ్యలో జరుగుతున్న దౌర్భాగ్య పరిస్థితి ఇది. What a horrible thing." అయ్యా ఎంత దయనీయకమైన స్థితి. He called, what happened? What this earlier kings have done? ఇంతకు ముందున్న రాజులు ఏం చేయగలిగారు దీంతో? He might have called the prophets. ప్రవక్తలను పిలిచి What is this going on? ఏం జరుగుతుంది రాజ్యంలో? Sir, it is not going on today. It is going on from years together. అయ్యా ఇది ఇప్పుడు జరుగుతున్న పని కాదు, సంవత్సరాల కొలది జరుగుతూ వస్తున్న పని ఇది. Then he said, "Bring it here." అప్పుడు అన్నాడు, నా దగ్గరికి తీసుకొని రండి. Again the prophet might say, "Endukaya aaniki talloppi?" ప్రవక్తలు అనుండవచ్చు, అయ్యా ఎందుకయ్యా మళ్ళీ నీకు వచ్చిన తలకాయ First నొప్పి? you bring it. నువ్వు మొట్టమొదటిగా దాన్ని తీసుకొని They రా. said you will lose your kingdom. అయ్యా నీ యొక్క రాజ్యాన్ని కోల్పోతావు. You will lose because the Israelites are very horrible fellows. ఎందుకంటే ఇశ్రాయేలీయులు చాలా తిరుగుబాటు స్వభావం కలిగిన వారు. Yes, yes, very hard-hearted people. వారు ఎంతో హృదయ కాఠిన్యులు. They can throw you out of the city. వారు నేను సింహాసనం ముందు బయటికి కిందకి తోరేస్తారు. Bring it here. ఆయన అన్నాడు, అయినప్పటికీ తీసుకొని రా. I'm not bothered about my kingdom. నా యొక్క రాజ్యం గురించి నేను ఆలోచించట్లేదు. And the name of my Lord is being reproached. నా యొక్క దేవుని యొక్క నామము దూషించబడి What is the అవమానపరచబడుతున్నప్పుడు use of my kingdom? నేను నా యొక్క రాజ్యం యొక్క ఉపయోగం ఏంటి? You bring it. దాన్ని తీసుకొని రండి. They brought it, వారు తీసుకొని వచ్చారు. broken into pieces. దాన్ని ముక్కలు ముక్కలుగా తుంచేశాడు. Let anyone come and take me out of my kingdom. ఎవరన్నా రానివ్వండి, నన్ను నా రాజ్యం నుంచి తీసివేయనివ్వండి. Second King, రెండో రాజుల గ్రంథము chapter 18 18వ అధ్యాయము and verse 4. 4వ వచనము. రెండో రాజుల గ్రంథము 18వ అధ్యాయము This is the 4వ వచనము. greatest in the history of Israel which Hezekiah has done. హిజ్కియా ఇజ్రాయెల్ జీవితపు చరిత్రలో చేసిన గొప్ప పనిది. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. Broken into pieces దాన్ని చిన్న భిన్నలుగా ముక్కలు ముక్కలుగా చేశాడు. for all the Israelites. ఇజ్రాయేలీయులు అందరూ ముందు చేశాడు. None of them came forward. ఎవరు కూడా ధైర్యంగా ముందుకు రాలేదు. That's why God honored him. అందుకొరకే దేవుడు తనను గణపరిచాడు. He said, "I honor him that honoreth me." నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను. All these things happened by this young man who was 25. ఇవన్నీ కూడా ఎవరి ద్వారా చేయబడిందంటే ఒక యవనస్తుడు 25 ఏళ్ల ప్రాయము కలిగిన వాడు. God has chosen. దేవుడు ఏర్పరచుకున్నాడు. Devil is very cunning. సాతానుడు ఎంతో క్రూరంగా తను ఎంతో ఉంటాడు. Devil is active. సాతానుడు ఎంతో చురుగ్గా ఉంటాడు. He is going around to whom he may swallow. ఎవరిని మృంగివేయుదుమా అని గర్జిస్తూ God తిరుగుతున్నాడు. has a plan in our life. దేవుడు మన జీవితంలో ప్రణాళిక కలిగి ఉన్నాడు. God can stop earth moving. దేవుడు భూమిని తిరగటం God ఆపేయగలుగుతాడు. can stop or command the suns and the moon to stand still, not to move at all. దేవుడు సూర్య చంద్రులను ఆపేయగలుగుతాడు, మీరు కదలకూడదని ఆజ్ఞాపించగలుగుతాడు. God is waiting to do such thing. దేవుడు అలాంటి పనులు మన జీవితంలో చేయాలనుకుంటున్నాడు. Where are Hezekiahs? కానీ హిజ్కియాలు ఎక్కడున్నారు? So many are here. ఇక్కడ అనేక మంది ఉన్నారు. Hezekiah అంటే మీరు మాకేం సంబంధం, మీరు కూడా హెజ్కియానే. హిజ్కియా అంటే మాకెంత సంబంధం అని అనుకోవద్దు, మీరు కూడా హిజ్కియానే. Yes, in your young years, మీ యొక్క యవన ప్రాయంలో commit your life to the Lord. మీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకోండి. Oh, at this జరుపుకుంటాం, ఉత్సాహము మంచిది. nicely prepared this place. ఈ యొక్క స్థలాన్ని చాలా చక్కగా అలంకరించారు. Some balloons also here ఇక్కడ బుగ్గలు కూడా పెట్టారు చక్కగా. and a nice curtain. వెనకాల చక్కగా తెల్లని అంటే క్లాత్ కూడా పెట్టారు. If we have all these things, ఇవన్నీ ఉన్నప్పుడు if we have all these things and we are not in the plan of God, all is waste. ఒకవేళ ఇవన్నీ కలిగి ఉంటే దేవుని యొక్క ప్రణాళికలో మనము లేమంటే ఇవన్నీ కూడా వ్యర్థమే. God is waiting to do miracles. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Yes. I mean, he never did it in any kings, and he did it in the life of Hezekiah. ఆయన అప్పటి వరకు మానవాళి చరిత్రలో జరగని ఎలాంటి అంటే జరగని ప్రక్రియను హిజ్కియా సందర్భంలో సమయంలో జరిగించాడు.
I still serve the Lord. నేను ఇంకా దేవుణ్ణి సేవిస్తున్నాను. At 19 years, I accepted Jesus Christ. 19 సంవత్సరాల ప్రాయంలో నేను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాను. Miracle conversion. ఒక అద్భుతంగా ఆశ్చర్యంగా మార్చబడ్డాను. Very hard-hearted man. నేను ఎంతో హృదయ కాఠిన్యునిగా జీవించాను. People thought no one in the world can change my life. ప్రజలందరూ అనుకున్నారు ప్రపంచంలో ఎవరు కూడా నా జీవితాన్ని మార్చలేరని. And that was true. అది సత్యము. One day I was hearing the word of God like this in the meeting. ఒక దినాన ఇదే జరుగుతున్న కూడికలో ఈ విధంగా జరుగుతున్న కూడికలో దేవుని యొక్క వాక్యం విన్నాను. God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. I started crying. నేను ఏడుస్తూ ఆరంభించాను. Lord, I am a sinner. ఓ ప్రభువా నేను పాపిని. Have mercy upon me. అయ్యా నా పట్ల నీ కనికరాన్ని చూపించండి. My age was 19 years. ఆ సమయంలో నా యొక్క వయసు 19 Lord heard my prayer. ప్రభువారు నా ప్రార్థన విన్నారు. He came into my heart. ఆయన నా హృదయంలో ప్రవేశించాడు. He has completely changed my life. ఆయన సంపూర్ణంగా నా జీవితాన్ని మార్చాడు. Not gradually. ఏదో తాత్కాలికంగా కొద్దిగా కాదు, Complete transformation. సంపూర్ణంగా మార్పు పొందాను. 54 years ago. 54 సంవత్సరాల క్రితము On that day, ఆ దినమున I have promised. నేను వాగ్దానము చేశాను. God, whole of my life, అయ్యా ప్రభువా నా జీవిత కాలం అంతా కూడా I will serve Thee. నేను నిన్ను సేవిస్తాను. I work in government. నేను గవర్నమెంట్ లో పనిచేశాను 37 years. 37 సంవత్సరాలు. That did not stop me serving the Lord. ఆ యొక్క ఉద్యోగ బాధ్యతలను నేను దేవుని సేవించకుండా ఆపలేకపోయాను. While working in government officials also, I was traveling many places in the world. నేను గవర్నమెంట్ లో పనిచేస్తూ కూడా అనేకమైన చోట్లకు ప్రయాణమై దేవుని సేవను చేస్తూ ఉండేవాడిని. Many places in the world. ప్రపంచ యావత్తులు అనేకమైన స్థలాలు. So, I mean, the Lord has been so good to me. ప్రభువారు నా జీవితంలో ఎంతో మంచి దేవుడిగా ఉన్నాడు. And I began 54 years ago. 55 సంవత్సరాల క్రితం ఆరంభించాను. Till today, I have never stopped. ఇప్పటి వరకు నేను దాన్ని ఆపలేదు. Till today, ఇప్పుడు కూడా day and night I serve the Lord. నేను దివారాత్రులు దేవుని సేవిస్తున్నాను. No night, no day. దినము రాత్రి అని ఎలాంటి వ్యత్యాసం లేదు. Yesterday we had daytime, we had Bible study here. నిన్న దినాన ఉదయకాలం ఇక్కడ బైబిల్ స్టడీ కలిగి ఉన్నాము. Evening. సాయంకాల సమయమున And midnight we had Bible study to the London. ఆ అర్ధరాత్రి సమయంలో లండన్ లో బైబిల్ స్టడీ తీసుకున్నాను. Because when we are here at 12 o'clock, that is 7 o'clock to them. ఎందుకంటే ఇక్కడ మనకు మధ్యరాత్రి 12, వారికి అక్కడ సాయంత్రం 7 గంటలు. So past so many weeks, every Thursday night I praise them from 12 to, from 11:30 to 1 o'clock, 1:15 in the midnight. I keep preaching. No day, no night for me. I can do till the end of my life. చూడండి, కాబట్టి నేను అనేక దినముల నుండి ప్రతి ఒక్క గురువారం రోజున రాత్రి 11:30కు ఆరంభించి మధ్యరాత్రి 1 గంటలో 1:15 వరకు ఆ పరిచర్య కొనసాగుతుంటుంది. దివారాత్రులు అంటే రాత్రి పగలని ఎలాంటి వ్యత్యాసం లేకుండా దేవుని యొక్క పరిచర్యను జరిగిస్తున్నాను. దేవుణ్ణి సేవించడం ఎంత సంతోషకరము. దేవుణ్ణి సేవించండి. ఈ యొక్క దుష్ట లోకాన్ని సేవించకండి. ఇదెంతో అపాయకరమైన లోకము. ఎందుకు మీ యొక్క సమయాన్ని ఈ లోకం కొరకు వ్యర్థం చేసుకుంటాం? యవనస్తులు దీన్ని సవాలుగా తీసుకోండి. దేవుని కొరకు నిలబడండి. Hezekiah stood alone. హెజ్కియా ఒంటరిగా నిలబడ్డాడు. Everybody got frightened. అందరూ భయపడ్డారు. Even these prophets ran away. ఈ యొక్క ప్రవక్తలు కూడా పారిపోయారు. But he said, I will break it. కానీ తానన్నాడు, నేను విరగొడతాను. He himself personally broke it into pieces. తాను వ్యక్తిగతంగా దాన్ని తీసుకొని ముక్కలు ముక్కలుగా విరగొట్టాడు. God's heart might have filled with joy. దేవుని యొక్క హృదయం ఎంత ఆనందంతో నింపబడి ఉండవచ్చు. One young man I could find. ఒక్క యవనస్తుని నేను కనుగొన్నాను. So many kings before. ఇంతకు ముందు అనేక మంది రాజులు వచ్చారు. Not even one could have the guts to break it. ఒక్క రాజు కూడా ధైర్యంగా వచ్చి దీన్ని ముక్కలుగా చేయలేకపోయాడు. I found one young man. నేను ఒక్క యవనస్తుని చూసుకున్నాను. 25 years old. 25 సంవత్సరాల యవనస్తుడు. He could bring the life to the nation. అతను జీవమును ఈ యొక్క ప్రపంచానికి దేశానికి తీసుకొని రాగలిగాడు. What are we doing? మనం ఏం చేస్తున్నాము? Don't waste your time in useless things of this world. ఈ యొక్క లోకములో నిరుపయోగమైన వాటి పట్ల నీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. Without salvation, if you die, you'll go to hell. ఒకవేళ నీవు రక్షణ లేకుండా చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావు. Even as a believer, విశ్వాసిగా if you waste your time, నీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకుంటే there will be crying. నీవు అక్కడ పైకి వెళ్ళినప్పుడు ఏడుస్తావు. Let us serve the Lord. కాబట్టి దేవుని సేవిద్దాము. May God bless this word. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. ప్రేమగల తండ్రి, నీకెంతో వందనాలు నాయనా. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం బట్టి నేనెంతో స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాం.
దేవా నీవు చేసిన మేలును మేము జ్ఞాపకం చేసుకోండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారం దేనిని మరవకం అని నేను సెలవిచ్చిన మాటను బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. పరిశుద్ధ తండ్రి, మరి మన వాక్యం నీళ్ళు కట్టి భద్రపరచము. భద్రమ జీవితంలో చేసిన మేలు బట్టి కొందనాలు, కానీ జీవితంలో కూడా చేసిన నీ మేలు బట్టి కొందరు కాపాడి భద్రపరిచి రాబోయే దినంలో నీ బలమైన సాక్షిగా నీ వాడుకోమని ప్రార్థిస్తున్నాం. తీసుకువచ్చిన నీ అందరిని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ అవ చేసిన మేలన్నిటికీ బట్టి ఈ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మలైన సాహసం వచ్చిన తన పిల్లలందరికీ ఇప్పుడు సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగేమో యేసు ఆనిగా కాపరి, అడిగేమో యేసు ఆనిగా కాపరి, ఆనబు చాగగా చేసే, సార్వము చాగగా చేసే. భక్తులారా స్మరించెదము, దాన్ని బట్టి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆంటీ జీవితంలో కూడా తన ప్రభావ మీరు గొప్ప కార్యం, అద్భుత కార్యం జరిగించారు, మీకు వందనము. అదేవిధంగా హెబ్రోన్ మీడియా పట్ల కూడా మీరు జరిగిస్తున్నటువంటి పరిచయం నిమిత్తమే మీకు వందనము. మా సంతోషాన్ని పరిపూర్ణం చేయవలసిందిగా మనం చేస్తూ యేసునామమున ప్రార్థించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. హలో హలో క్యాటరింగ్ వాళ్ళు క్యాటరింగ్ ప్లీజ్ అరే తొందరగా అరేంజ్ చేసుకోండి. అక్కడ నాకు చీర తీసేసి క్యాటరింగ్ అక్కడ ఆ లైన్లో తొందరగా అరేంజ్ చేసుకోవాలి. Happy birthday to you. Happy birthday, dear friend. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless dear friend. Happy birthday to you. Merry greetings. Merry greetings. Happy birthday to you. Happy long life to you. Happy long life to you. Happy long life, dear Kathy. Happy long life to you. Happy long